జెడ్ న్యూస్ భక్తి ఛానల్ కి నమస్కారం. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూలై నెల నుంచి అదనపు ఈవో సమీక్ష నిర్వహించారని, పాలక మండలి నిర్ణయాల ప్రకారం భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని ఈవో సింఘాల్ వివరించారు. స్వామివారికి అలంకరించే ఆభరణాలను శుభ్రపరిచి సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ నెల 24న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 9 రోజుల పాటు 60 టన్నుల పుష్పాలతో శ్రీవారిని అలంకరించనున్నట్టు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 960 మంది అదనపు శానిటరీ సిబ్బందిని నియమించగా భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత సంవత్సరం 1,00,000 ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేయగా ఈసారి 1,16,000 టోకెన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. తిరుమలలో 7,500 గదులు, అదనంగా 1,700 వీఐపీ గదులు భక్తుల వసతికి సిద్ధం చేశామని తెలిపారు. గరుడ సేవ రోజున 2 లక్షల అన్నప్రసాదాలు, 4 లక్షల బిస్కెట్లు పంపిణీ చేయనున్నట్టు ఈవో వివరించారు. అత్యవసర వైద్య సేవల కోసం 50 మంది అదనపు వైద్యులు, 60 మంది సేవకుల సిబ్బందిని నియమించగా 3,500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందిస్తారని తెలిపారు. వాహనాల రద్దీకి 4,000 వాహనాలకు తిరుమలలో, అదనంగా వచ్చే వాహనాలకు తిరుపతిలో పార్కింగ్ ఏర్పాట్లు చేశామని వివరించారు. బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేయబడగా సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే అవకాశం కల్పించినట్టు చెప్పారు. భద్రతా చర్యల్లో భాగంగా 3,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అదనపు సిబ్బంది పర్యవేక్షణలో ఉంటారని తెలిపారు. మొత్తం 3,800 మంది పోలీసులను నియమించగా గరుడ సేవ రోజున అదనంగా 1,300 మంది పోలీసులను, 450 మంది టీటీడీ సిబ్బందిని మోహరించనున్నారని వివరించారు.
బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల కోసం దేశంలోని 28 రాష్ట్రాల నుంచి 298 కళా బృందాలను ఆహ్వానించగా గరుడ సేవ రోజున ప్రత్యేకంగా 37 కళా బృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. శ్రీవారి సాలకట్ల 2025 బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయిన సందర్భంలో ఇవాళ టీటీడీ సీనియర్ అధికారులు జూలై నుంచి అంటే మొట్టమొదటి మీటింగు అడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా 10th జూలై పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు నెలలో 18వ తేదీ జిల్లా స్థాయి అధికారులతో అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులతో 2 సమీక్షా సమావేశాలు అప్పుడు నుండి ఈఓ గారు కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ నేను వచ్చాక 11వ తేదీ టీటీడీ అధికారులతో అందరితో కూడా జరిగినటువంటి ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించుకున్నాం. ఆ తర్వాత టీటీడీ బోర్డు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు కూడా బాగా విస్తృతంగా డిస్కషన్ చేశారు. మళ్ళీ ఇవాళ కోఆర్డినేషన్ కోసం ఇది ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని అంశాలు అన్నీ కూడా డిస్కస్ చేశాం. సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పకడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినని చెప్పేసి దీంట్లో తెలియచేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని ఫార్మల్గా చేసేటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని టీటీడీ బోర్డు చైర్మన్ అడిషనల్ ఈఓ మేమందరం కూడా వెళ్ళి 24వ తేదీ సాయంత్రం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది. గవర్నమెంట్ ముఖ్యమంత్రులు ఎవరు డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటంటే తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి, సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.